హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్, ఒక క్విజ్ లాంటిది అనుకోండి. ఇక్కడ సూట్ అయ్యేటువంటి వర్బ్ ఫామ్ని మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ మనం షీగా తీసుకుంటాం. షీ డాష్ బ్రాకెట్లో కట్ అనేటువంటి వర్బ్ ఉందండి, హర్ ఫింగర్. అయితే ఇమీడియట్గా మనకు క్లూ అనేటువంటిది ఉందండి. అదేంటంటే ఎవిడెన్స్ ఇచ్చాడు. ఏంటంటే షీ ఈజ్ బ్లీడింగ్ నౌ. మరి ఇక్కడ ఏమొస్తుంది, ఏ వెర్బ్ ఫామ్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి? ఫ్రెండ్స్, మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ గెస్ చేసారా? సో ఇటువంటి బ్లాంక్స్ ఇచ్చి పక్కన మనకు ఎవిడెన్సెస్ అనేటువంటివి ఇస్తే దాని అర్థం ఏంటంటే అక్కడ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి టెన్స్ని. ఇది ఎవిడెన్షియల్ యూజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటారు. అంటే మనకు ఎవిడెన్స్ ఆల్రెడీ కనపడుతుంది కాబట్టి అది ఫినిష్డ్ యాక్షన్ అయినా కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాస్తాం. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉండేటువంటి స్ట్రక్చర్ ఏంటి? హ్యావ్ లేదా హ్యాస్ తీసుకోవాలి, తర్వాత V3 అనేటువంటిది తీసుకోవాలి. అక్కడ సబ్జెక్ట్ ఏంటండి? షీ కదా, కాబట్టి ఇక్కడ మనం హ్యాస్ తీసుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హ్యాస్ ప్లస్ V3 అంటే హ్యాస్ కట్.